అందరికీ జీబీఎం ప్రపంచ విశ్వ మాలలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మరి మాలల యొక్క వారి తత్వాలు వారి సిద్ధాంతాల గురించి ఈ వీడియోలో క్లుప్తంగా వివరంగా తెలుసుకుందాం. మరి అది మిస్ అవ్వకూడదంటే ఈ వీడియోను ఆఖరి వరకు చూడండి. మరి ఇలాంటి విశ్వ మాలలకు సంబంధించిన చరిత్ర గురించి తెలుసుకోవాలంటే మన విశ్వమాల ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనకు క్రియేటివ్ స్టార్ కేకే అనే ఛానల్ కూడా ఉంది. దాదాపుగా 150,000 వరకు సబ్స్క్రైబర్స్ అనేది ఆ ఛానల్కి ఉన్నారు. మరి నేను క్రియేటివ్ స్టార్ కేకే ఛానల్లో ప్రతిరోజు అందుబాటులో ఉంటాను. కాబట్టి మీరందరూ కూడా ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి వెంటనే గంట సింబల్ను ఆన్లో పెట్టుకోండి. ప్రతి వీడియో కూడా మీకు వెంటనే వస్తుంది. భారతీయ చరిత్రలో మల్ల ప్రజలు ఆది భారతీయులుగా లక్షల సంవత్సరాల పాటు భారతీయ మానవ వికాసానికి మూల పురుషులుగా వెలుగొంది. ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలు, ఈ దేశ నాగరికత నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించిన ప్రజలుగా, అలాగే ఈ దేశాన్ని పరిపాలించిన ఆది క్షత్రియులుగా, దాంతోపాటు ఆర్యులు రాసుకున్న పురాణాలలో ఎక్కడ చూసినా మల్ల మూలాలతో మాట తప్పని ధర్మ పాలకులుగా, శత్రువులైన ఆర్యులతో సహితం ధర్మం విషయంలో మెచ్చుకోబడిన గొప్ప జాతిగా, నాటి మల్ల లేదా నేటి మాల జాతి ఎన్నో భయంకరమైన దాడులను ఒడిదుడుకులను ఎదుర్కొని తట్టుకుని నిలబడి తన ఉనికిని బలంగా చాటుకుంటూ ఈరోజు కూడా సమాజంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న జాతి మన మాల జాతి అని తెలియజేస్తున్నాం. అందుకే అంతటి గొప్ప చరిత్ర ఉన్న ఈ జాతికి ఎవ్వరికీ లేని ఒక ప్రత్యేకమైన తత్వము లేదా ప్రత్యేకమైన సిద్ధాంతాలతో జీవించారు. అలాగే ఎప్పటికీ జీవిస్తూనే ఉన్నారు. అందుకే మాల జాతి తత్వాన్ని మీకు తెలియచేయాలనే ఈ వీడియో చేశాము. కంచె ఐలయ్య గారు రాసిన మాలల తత్వం అనే రచన నుండి మాలల చారిత్రక విషయాల ఆధారాల గురించి మీ దృష్టికి తీసుకువస్తున్నాము. మాలలు సైనిక పాటవం గలవారని, ప్రాచీన కాలంలో అనగా ముస్లిం ఆంగ్లేయుల పాలన కాలంలో గ్రామాల రక్షణ బాధ్యత చూసే ధైర్యం, తెగువ, శక్తి మాలలకే ఉండేదని ఆయన వ్రాసారు. అలాగే మాలల ధైర్యాన్ని, తెగువను, శక్తిని గుర్తించిన బ్రిటిష్ వారు మాలలను తమ సైనిక శక్తిగా మార్చుకుని అనేక కీలక విజయాలు కూడా సాధించారు అని ఆయన వ్రాసారు. అందుకే ఇప్పటికీ భారతదేశ సైన్యంలో కులం పేరుతో కొనసాగుతున్న రెజిమెంట్ మెహర్ రెజిమెంట్. ఈ రెజిమెంట్లో మాలలు, మహర్లు మాత్రమే ఉంటారు. నేటికి వీరికి అంత గుర్తింపు ఎందుకంటే శత్రువుకు వెన్ని చూపని జాతి మాల జాతి అని అర్థం. మాలలు వారి పేర్లు చివర వారి యొక్క రాచరిక బిరుదులు అయిన మల్ల అని లేదా మల్లారని పెట్టుకుని ఉంటే మరో గొప్ప సాంస్కృతిక సామాజిక విప్లవాన్ని తెచ్చి ఉండేవారని ఆయన వ్రాసారు. మాలజాతి ప్రధానంగా 3 పనులు మాత్రమే చేసేవారు అని, అవి యుద్ధము, వ్యవసాయము, నేతవృత్తి అని. ఈ విధంగా జాతీయ, గ్రామీణ, ఆర్థిక, రాజకీయ, సామాజిక, ఆధ్యాత్మిక తాత్వికతకు మాలజాతి చేసిన సేవ అంతా ఎంత కాదని, అలాంటి గొప్ప జాతిని అంటరాని వారిగా ఎలా మార్చారో అర్థం కావట్లేదని ఆయన రాశారు. నేటి భారతీయ వ్యవసాయ ఇంజనీరింగ్ అనగా వ్యవసాయ పద్ధతులకు బీజం వేసి అనేక సాగు విధానాలకు వేల సంవత్సరాల క్రితమే బీజం వేసిన జాతి మాలజాతి అని, ప్రకృతిని జయించే తత్వం మాలజాతి సొంతం అని, మానవ జీవన వ్యవస్థకు నాగరికతకు పునాది వేసిన మొట్టమొదటి జాతి మాలజాతి అని ఆయన వ్రాసారు. ప్రాచీన సమాజానికి మాలజాతి నాయకత్వం వహించిన రోజుల్లో మాలలు వ్యక్తిగత ఆస్తిని కోరుకోలేదని, ఆస్తిని సమిష్టి ఆస్తిగానే ఉంచారు అని, కేవలం ఆర్యులు దేశానికి వచ్చాకే సొంత ఆస్తి అనే పద్ధతితో సొంత అగ్రహారాలు నెలకొల్పారు అని ఆయన వ్రాసారు. అలాగే ఆర్యులు పెత్తనం పెరిగిన రోజుల్లో ఆర్యుల అగ్రహారాలు ఉండొచ్చు కానీ శూద్రులకు మాత్రం ఆస్తి హక్కు ఉండకూడదనే నియమాన్ని పెట్టారని మనం తెలుసుకోవాలి. ప్రాచీన మాలలు అనగా మల్లలు జన్మత ప్రకృతి ఆరాధికులు. అలాగే వీరు ప్రకృతితో మమేకం అవ్వడం, వ్యవసాయాన్ని కనిపెట్టడం, పంట భూముల్ని పరిరక్షించడం, వ్యవసాయ పనిముట్లను ఒక్కొక్కటిగా అభివృద్ధి చేయటం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సృజనాత్మక భాగస్వామ్యంతో వ్యవస్థీకృతం చేసింది మాలలు అని ఆయన వ్రాసారు. మనిషితో చేసే పోరాటంలో గెలవటం కంటే ప్రకృతితో చేసే పోరాటంలో గెలవటమే గొప్ప అని భావించే మాలలు ప్రకృతిని గెలవటం కోసం సమిష్టి కలిసికట్టుగా పోరాడే తత్వాన్ని కలిగి ఉన్నారు అని భావించవచ్చు. ప్రాచీన సింధు నాగరికత నుండి నేటి వరకు అన్ని రకాల ప్రమాదాల నుండి ప్రజలకి, గ్రామాలకి రక్షణ కల్పించడంలో మాలలు ఆరితేరుని వారిని,
అలాగే సింధు నాగరికతలో నాగులుగా ఉన్న మాలలకు అప్పటి ఆర్యులుగా ఉన్న బ్రాహ్మణులకి జరిగిన యుద్ధాలతో ఏర్పడ్డ తీవ్ర శత్రుత్వం వీరి మధ్య నేటికి కొనసాగుతూనే ఉంది అని, ఆర్యుల దురాక్రమం నుండి భారతీయ గ్రామాలను గ్రామ వ్యవస్థను కాపాడటానికి మాలలు విశ్వ ప్రయత్నం చేయడం వలన ఆర్యులు మాల జాతిని ప్రధాన శత్రువుగా భావించి అణిచివేయుటకు వేల సంవత్సరాల పాటు ప్రయత్నించి కుటిల పథకాలు కుతంత్రాలతో ముస్లిం ఆంగ్లేయుల సహకారంతో మాల జాతిని అణచివేయటంలో సఫలమయ్యారని చారిత్రక ఆధారాలు ఎన్నో ఉన్నాయి. అందుకే మాల జాతి చరిత్ర అంటే భారతదేశ చరిత్ర అని. మాలల ప్రమేయం లేకుండా నేటి భారతదేశం లేదని. క్రీస్తు శకం 1400 వరకు మాల జాతిని ఏమీ చేయలేని ఆర్యులు ఈ దేశంపైకి దండయాత్రకు వచ్చిన ముస్లిం రాజులు చెంతకు చేరిన ఆర్యులు మాల జాతిని అణిచివేయటానికి ముస్లిం రాజులతో చేతులు కలపడం వలనే మాల రాజ్యాలు అంతరించిపోవడానికి ప్రధాన కారణమని చరిత్ర చెబుతుంది. వీటి బట్టి నేటి మాలలు అయిన నాటి మల్లలు భారతదేశానికి మూల పురుషులుగా మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఎంతవరకు చూసారంటే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఇలాంటి అద్భుతమైన సమాచారాన్ని మరింత మంది విశ్వమాలలకు చేరవేసే విధంగా ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు క్రియేటివ్ స్టార్ కేకే అనే మన మరొక ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.